ఒక కంచెరగాడిద పులితోలు కప్పుకొని దొరికిపోతే చితకబాదుతాడు రైతు. మీకు గుర్తుందో లేదో ఆ కథ. అలా మేకవన్నె పులులుగా హిందువులుగా కనిపిస్తూ తటస్థంగా న్యూట్రల్ గా ఉన్నాము అని నటిస్తూ హిందూ ధర్మంపై, ఆ ధర్మం గురించి మాట్లాడే వారిపై దాడి చేస్తున్నారు కొందరు. ఇంకా వీడిని అన్బయాస్డ్ న్యూట్రల్ యూట్యూబర్ అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. వీడి దగ్గరికి ధర్మం కాపాడేవాడు, వాడి దగ్గరికి నేను పోతున్నా అని సనాతన ట్రావెలర్ వెళ్ళాడు. ఎక్కడికి పోతే ధర్మాన్ని గెలిపించొచ్చు, ఎక్కడికి పోతే ఫోన్ పే జీవే పెట్టుకుని నా కొడుకులను ఎక్స్పోజ్ చేయొచ్చు, అక్కడికి పోయి మాట్లాడతా. ఛీ, ఇంతకన్నా దిగజారిపోతారు ఎవరైనా? మనిషి తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి ఎంతకి దిగజారుతాడు అనే దానికి ఈయన నిలువెత్తు నిదర్శనం. ఈ రోజున ఒక మహిళని ఏడ్పించి అధర్మం వైపు ఉన్నోళ్ళు చివరికి ఏమయ్యారో మహాభారతమే సాక్షి. గోతులు తీసే గుంటనక్క నీతులు చెప్తుంటే విడ్డూరంగా ఉంది అన్నట్టు గోతి వాడే తీసుకుంటున్నాడు ఈ రోజున. బట్ క్లారిటీ ఇచ్చేసారు హిందువులకి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ప్రౌడ్ సనాతని అన్నందుకు అందరూ నేను ప్రౌడ్ సనాతని అని చెప్పుకోవడమే కాకుండా ఎక్స్ లో హ్యాండిల్స్ లో ఆ పేర్లు పెట్టుకున్నారు. గర్వంగా చెప్తున్నారు. అది నాకు నచ్చలేదు అందుకే వీడియోస్ చేస్తున్నా అన్నోడి దగ్గరికి వెళ్ళడం, ధర్మాన్ని కాపాడుతాడని ఎలివేషన్లు ఇవ్వడం. ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి? ఎందరినో చూసాం చరిత్రలో వెన్నుపోటు పొడిచిన వాళ్ళని. ప్రతి రాజ్యంలో ఉన్నారు ఇలాంటి వెన్నుపోటుదారులు. ఇలాంటి వాళ్ళ వల్లనే ఈ దేశం 1000 ఏళ్ల పరాయి పాలనలో మగ్గింది. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, లెట్స్ ఐడెంటిఫై దీస్ హేటర్స్. వాళ్ళ ఐడియాలజీ ఏంటి, ఎవరి మీద వాళ్ళ విషయం చిమ్ముతున్నారు అనేది. ఇంకా వీళ్ళ వీడియోస్ చూసేవాళ్ళు ఒక్కసారి రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఎవరి వీడియోస్ చూస్తున్నాం, ఎవరికి సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పి.